ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లుగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి చక్రధర్రావు తెలియజేశారు. స్వామివారికి సంబంధించి 27 రోజులకు గాను 1,82,94,288 రూపాయలు ఆదాయం సమకూరినట్లుగా తెలియజేశారు. నిజానికి మహాలక్ష్మీదేవి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సిరులు కురిపించింది అన్న విధంగా ఈ 27 రోజులకు ఆదాయం సమకూరినట్లుగా తెలియజేశారు. 1,82,00,000 ఆదాయం. నిజానికి బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు, అదేవిధంగా 12 దేశాలు 51 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లుగా తెలియజేశారు. యుఎస్ఏ, అదేవిధంగా సౌదీ, కువైట్ ఇలా అనేక దేశాల నుంచి సంబంధించిన విదేశీ కరెన్సీ నోట్లు సైతం స్వామివారికి సమ్ముకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా బుధవారం సాయంత్రం ఈ విషయాలు వెల్లడించారు. స్వామివారికి సంబంధించిన సేవకులు, దేవస్థానం ఉద్యోగులు ఈ హుండీ కౌంటింగ్ ప్రధానంగా పర్యవేక్షించిన పరిస్థితి మాత్రం నెలకొంది. తనిఖీదారు రాజమండ్రి ఎస్టీపీటీ శ్రీనివాసరావు, అదేవిధంగా ఈవో GR2 గ్రూప్ దేవాలయం పలివేల సంబంధించి కామేశ్వరరావు, బి కిరణ్, ఈవో GR త్రిబుల్ గ్రూప్ దేవాలయం గోపాలపురం అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు తదితర పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు. నిజానికి స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహిస్తున్న సమయం అంతా ఒక తెలియని ఆధ్యాత్మిక ఆనందం పుట్టి పడుతుందంటూ లెక్కింపులో పాల్గొన్న శ్రీవారి సేవకులు సైతం పేర్కొన్నారు. గలగల లక్ష్మీదేవి హుండీలు ఓపెన్ చేయగానే స్వామివారి ఆలయ సమీపంలో హుండీలు ఓపెన్ చేసిన వెంటనే కింద పడటం, ఆ శబ్దానికి ఒక తెలియని ఆనందం, అవి స్వామివారి సేవలో హుండీలు లెక్కిపిస్తుంటే తెలియని ఆధ్యాత్మిక ఆనందం ఉట్టిపడుతుందంటూ భక్తులు పేర్కొన్నారు. ఏది ఏమైనా మరొక తిరుపతిగా ఏపీకి సంబంధించి తిరుమల తిరుపతి క్షేత్ర వైభవంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర చందన రూపుడు ఆలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఒక స్థిరవారం మాత్రమే అతిథిగా వచ్చారు. మిగిలిన రోజుల్లో కూడా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఈ మాసం రికార్డు స్థాయిలో స్వామివారికి అయితే మాత్రం ఆదాయం సమకూరింది. ఈవో వివరాలు వెల్లడిస్తున్నారు. ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మార్చ్ ఎండింగ్ అకౌంట్ క్లోజింగ్ సందర్భంగా మరి 27 రోజులకే ఈ రోజున హుండీలు తెరవడం జరిగింది. స్వామివారి మెయిన్ హుండీ ద్వారా 1,47,36,474 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 35,57,814 వెరసి మొత్తం 1,82,94,288 రూపాయలుగా రావడం జరిగింది. బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు రావడం జరిగింది. మరియు 12 దేశాల 51 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఇందులో పర్యవేక్షకులుగా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వి సత్యనారాయణ గారు, అలాగే సూపరింటెండెంట్ సతీష్ గారు, రాజమండ్రి తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాసు, PVSS కామేశ్వరం గ్రూప్ 2 ఈవో, బి కిరణ్ కుమార్ ఈవో గ్రూప్ 3, అర్చస్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, పత్రికా ప్రతినిధులు, పోలీసు వారు మరియు బ్యాంక్ సిబ్బంది మరియు సేవకుల యొక్క సహాయంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః.